స్థానిక శాసనసభ్యులు కోటారెడ్డి అవన్నీ కూడా సమీక్ష నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ అప్డేటెడ్ ఇవన్నీ కూడా మన అధికారులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏమి పూర్తిగా పరిస్థితుల్లో డిసెంబర్ కంప్లీట్ కావాలి అంటే జనవరి స్టార్టింగ్కి ఊతప్లోకి ఉండకూడదు. 26 డివిజన్లకు సంబంధించి 65 ప్యాచ్ వరకు కంప్లీట్ చేశారు. వాళ్ళకి డిసెంబర్ దాని దగ్గర మానిటరింగ్ చేయండి. శేషగిరి కింద ఉన్న ఈలు కూడా దాన్ని మానిటరింగ్ చేసుకున్నాం. తర్వాత మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వెంకటేశ్వరం స్టార్ట్ చేసాం సార్ అన్నారు. ఏమీ కారణం 1265 కావాలి అంతేనా? 168 అది కమిషనర్ గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లకు సంబంధించి నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజ గారితో కలిసి అభివృద్ధి పనుల మీద అనేక రకాల ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు వేగవంతంగా ఇవ్వమని, ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది. అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు 1700 గుంటలు ఉన్నాయి. ఇప్పటికీ 65 గుంటలు పూడ్చి చక్కటి రోడ్లు వేశారు. ఇంకా 1600 గుంటలు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం. డిసెంబర్ 20వ తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా, ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద 98% పనులు ప్రారంభమైనవి. కేవలం 10 చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా, వాళ్ళు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి, వెంటనే ప్రారంభం కావాలని కోరటం జరిగింది. పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు ఈ వారం ఆఖరిలోపే అంటే శనివారం లోపే అన్నిటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఏదైతే పైన రైళ్లు వెళ్ళేటప్పుడు ఆ రైళ్లలో వెళ్ళే ప్రయాణికులు జనసంచారం ఉందని తెలియక మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్ళు నడిచిపోతున్నటువంటి వాళ్ళని ఎత్తిపడుతూ ఉంది. అందుకోసం మౌంట్ లేఅవుట్ బ్రిడ్జి తరహాలో అక్కడ కూడా ఐరన్ షీట్ పెట్టే విధంగా విజయవాడ డిఆర్ఎం గారికి కోరమని కమిషనర్ గారిని కోరాం. రైల్వే వాళ్ళని కోరమని వారు వెంటనే లేఖ రాస్తామని చెప్పారు. ఆ రకంగా వాళ్ళకు కూడా లేఖ అందివ్వడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అభివృద్ధి పనుల విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుమారం రేగేది ఏమిటంటే ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంతపు వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంతపు వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్టో, కమిషనర్గా సూర్యతేజ గారి యాక్టో ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు. కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆర్ఐల శానిటరీ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా శానిటరీ మేస్త్రీలు, వర్కర్లు, దీని విషయాలు కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యమైన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు.
శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం మూలపేట నెల్లూరు కార్తీక మాసోత్సవ సభ ఆహ్వానం నవంబర్ 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. కార్తీక మాసంలో 30 రోజులకి ఆకాశ దీపంకు 900 రూపాయలు, పాలాభిషేకంకు 1800 రూపాయలు. నవంబర్ 4వ తేదీ 1వ సోమవారం, 8వ తేదీ కోటి సోమవారం, 15వ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం చంద్రదర్శనం జ్వాలాతోరణ ఉత్సవం, 18వ తేదీ 3వ సోమవారం, 25వ తేదీ 4వ సోమవారం. నవంబర్ 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానం నందు శివదీక్ష మాలాధారణ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు జె శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.